Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్. ఏపీలో రికార్డు స్థాయిలో 81.86% ఓటింగ్ నమోదైంది. మునుపెన్నడూ లేనంతగా ఓటింగ్ జరగటంతో అది ఎవరికి కలిసొస్తుంది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పెరిగిన ఓటింగ్ శాతం ఎవరిని అందరం ఎక్కిస్తుంది, ఎవరిని పక్కన పెడుతుంది, ఎవరి అంచనాల్లో వారున్నారు? అటు అధికార పక్షం, ఇటు విపక్షాలు గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మే 13 సోమవారం సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసిన ఏపీలో ఎంత శాతం ఓటింగ్ నమోదైందో తెలుసుకోవడానికి 2 రోజుల సమయం పట్టింది. అర్ధరాత్రి దాటినా ఇంకా పోలింగ్ జరగడంతో వివరాలు అందటం ఆలస్యమైంది. చివరకు బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పెట్టి వెల్లడించడంతో ఓటింగ్ పర్సెంటేజ్ పై క్లారిటీ వచ్చింది. ఏపీలో ఏ రాష్ట్రంలో నమోదవ్వనంత ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైందని ఎన్నికల అధికారి ప్రకటించారు. రికార్డు స్థాయిలో 81.86% ఓట్లు పోలయ్యాయని ఆయన గణాంకాల సహితంగా మీడియాకు వివరించారు. పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడింది. మామూలుగా 6 o'clockకి పూర్తి అయిపోవాలి. లాట్ ఆఫ్ పీపుల్ కేమ్ ఇన్ టు క్యూ ఆఫ్టర్ 4 o'clock. మార్నింగ్ చాలా ఎక్కువ రష్ ఉండేది, తర్వాత మధ్యాహ్నం కొద్దిగా తగ్గింది, బట్ దెన్ అగైన్ ఈవినింగ్ టైంలో పెరిగింది. And then second thing is that మనకు 5,600 పోలింగ్ స్టేషన్ వర్ అబౌట్ 1,200 ఓట్స్. కాబట్టి లాస్ట్ 2-3 అవర్స్లో ఎంతమంది వస్తే చాలా చోట్ల 6 తర్వాత కూడా నడిచింది. ఈవీఎంల ద్వారా 80.66% నమోదవ్వగా పోస్టల్ బ్యాలెట్ల ద్వారా 1.2% పోలింగ్ నమోదైంది. రెండూ కలిపి మునిపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 81.86% ఓటింగ్ నమోదైందని అధికారికంగా వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కేంద్రాల్లో సోమవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఓటింగ్ జరిగిందని మీనా తెలిపారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు పోలింగ్ ముగిసిందని ఆయన వెల్లడించారు. కొన్ని చోట్ల వర్షం కారణంగా పోలింగ్ ఆలస్యమైందని చెప్పిన మీనా ఈవీఎంలన్నిటినీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. 3,500 పోలింగ్ స్టేషన్స్లో 6 PM తర్వాత కూడా పోలింగ్ జరిగింది. నెక్స్ట్ డే 2 AM వరకు పోలింగ్ క్లోజ్ అయింది. Our voting percentage, including the postal ballot, is 81.86%. I am really proud to say that this is the highest voting in any state which has occurred in last 4 phases. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా 2.09% పోలింగ్ పెరిగిందని సీఈఓ తెలిపారు. 2014లో 78.41% ఓట్లు పోలవ్వగా 2019లో 79.77% నమోదైందని సీఈఓ మీనా చెప్పారు. ఈసారి అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91% పోలింగ్ నమోదైందని ఆయన ప్రకటించారు. ఇక లోక్సభ స్థానాల విషయానికి వస్తే ఏపీలో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖలో 71.11% ఓటింగ్ జరిగిందని వివరించారు. ఒంగోలు హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే వైజాగ్ 71.11%. ఏపీలో జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతాలను ఒకసారి పరిశీలిస్తే అత్యధికంగా ప్రకాశం, చిత్తూరు జిల్లాలో 87.09% నమోదవ్వగా ఆ తర్వాత స్థానంలో పల్నాడు 85.65%, బాపట్లలో 85.15% నమోదైంది. సత్యసాయి జిల్లాలో 84.63%, కృష్ణా జిల్లాలో 84.05% నమోదైంది. అనకాపల్లి, కోనసీమ జిల్లాలో 83.84%, ఏలూరు జిల్లాలో 83.67% నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 82.59%, నంద్యాల జిల్లాలో 82.09%, విజయనగరం జిల్లాలో 81.33%, అనంతపురం జిల్లాలో 81.08%, తూర్పు గోదావరి జిల్లాలో 80.93%, నెల్లూరు జిల్లాలో 79.63%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 79.58%, ఎన్టీఆర్ జిల్లాలో 79.36%, గుంటూరు జిల్లాలో 78.81%, తిరుపతిలో 78.63%, అన్నమయ్య జిల్లాలో 77.83%, పార్వతీపురం జిల్లాలో 77.19%, కర్నూలు జిల్లాలో 76.42%, శ్రీకాకుళం జిల్లాలో 75.59%, అల్లూరు జిల్లాలో 70.20%, చివరగా విశాఖ జిల్లాలో 70.03% పోలింగ్ నమోదైంది. చెదురుముదురు సంఘటనలు మినహా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయనే చెప్పాలి. నాయకుల జాతకాలన్నీ ఇప్పుడు ఈవీఎం మిషన్లలో ఉన్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో విజయావకాశాలను అంచనా వేయడం కష్టంగా మారింది. సాధారణంగా ఓటింగ్ పర్సెంటేజ్ బాగా పెరిగిందంటే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తుంటారు. కానీ చరిత్ర చూస్తే అలా నిర్ధారించడానికి సాధ్యం కాదు.
గతంలో ఓటింగ్ పర్సంటేజీ పెరిగినా అధికార పార్టీనే ప్రజలు గెలిపించారు. గుజరాత్, తెలంగాణ, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో అధికార పార్టీలే తిరిగి విజయం సాధించడం జరిగింది. ప్రజలు ప్రభుత్వంపై కసితో ఓటు వేశారని టీడీపీ కూటమి భావిస్తుంటే తమ సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణగా వైసీపీ వర్గం వర్ణిస్తుంది. ఈ దఫా మహిళల ఓటింగ్ పెరగడం కూడా తమకు అనుకూల అంశమేనని వైసీపీ విశ్లేషిస్తుంది. ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech